రేషన్ కార్డులు రద్దు చేయబోతా ఉన్నదట. సుమారు 55,000 రేషన్ కార్డులు రద్దు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తారు? ఒకటి, పాయింట్ నెంబర్ 1, ఐటీ కడుతున్నటువంటి వాళ్ళకు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డు రద్దు అవుతుందట. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ మీరే ట్యాక్స్ కడుతున్నప్పుడు, అంటే ప్రభుత్వానికే మీరు ట్యాక్స్ కడుతున్నప్పుడు ప్రభుత్వం నుండి మీకు పైసలు ఎందుకు? మీరు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టే కదా ప్రభుత్వానికి పన్నులు కట్టేది. మీరు ప్రభుత్వానికే పైసలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం నుండి మీకెందుకు పైసలు అని చెప్పి ఉల్టా రేషన్ కార్డులు కట్ చేస్తున్నట్టు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి తెలుసా? 6 నెలల నుండి ఎవరెవరైతే రేషన్ కార్డులు వాడతలేరో వాళ్ళవి కూడా రేషన్ కార్డులు రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 6 నెలల నుండి రేషన్ కార్డు వాడకుండా ఇంటికాడ కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళవి కూడా తీసేస్తారట. తర్వాత రేషన్ కార్డు తంబు సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు మీరు బియ్యం తీసుకోవాలన్నా ఏదన్నా తంబు వచ్చింది. రేషన్ కార్డుకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఈకేవైసీ చేపేలేదో, అప్డేట్ చేపేలేదో వాళ్ళవి కూడా తీసేస్తారట. ఇప్పుడు రేషన్ కార్డు తీసేస్తే రైతు బంధు కథ ఏంది? గజ్జెప్పన్న ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే, రైతు భరోసా కావాలంటే రేషన్ కార్డు లింక్ చేసింది. ఇప్పుడు రేషన్ కార్డు లింక్ తోటి రైతు భరోసా కూడా వస్తున్నాయి. రైతు భరోసా పేదవాళ్ళకు మాత్రమే ఇస్తారట. అది కూడా లిమిట్ పెట్టిరు. 7 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. 7 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. ఇప్పుడు ఒకవేళ రేషన్ కార్డు గనక మీరు ఐటీ కడుతుంటే తీసేసారనుకో ప్రభుత్వం, లేకపోతే రేషన్ కార్డు ఒకవేళ మీరు వాడతలేరని చెప్పి తీసేసారనుకో, రేషన్ కార్డు రద్దు అయితే 12,000 రూపాయలు రైతు భరోసా కూడా రాదు. రైతు భరోసా కావాలంటే రేషన్ కార్డు కావాలి. రైతులకు ఇప్పుడు రైతు భరోసా ఎవరికి ఇస్తారు? పేద రైతులకు రైతు భరోసా ఇస్తారు. పేదవాళ్ళు పాపం ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఎరువులు కొనుక్కుంటారు, యూరియా బత్తాలు కొనుక్కుంటారు, విత్తనాలు కొనుక్కుంటారు అనే కదా రైతు భరోసా ఇచ్చేది. రైతులకు భరోసా ఇస్తుంది ప్రభుత్వం 12,000 రూపాయలు. కాబట్టి ఈ రేషన్ కార్డు కనుక ఒకవేళ పోయిందనుకో రైతు భరోసా కూడా రాదట. మీకు రేషన్ కార్డే లేదు, రైతు భరోసా ఎందుకు? మీరే ప్రభుత్వానికి పైసలు కడుతున్నప్పుడు ప్రభుత్వం నుండి మీకు పైసలు ఎందుకు? కాబట్టి రైతు భరోసా కూడా ప్రభుత్వం రేషన్ కార్డు కనుక రద్దు అయితే రైతు భరోసా కూడా రద్దు చేస్తారు. అంటే ఒకవేళ మీరు ఐటీ కడుతున్న వాళ్ళు అయితే, లేకపోతే మీరు ఒకవేళ రేషన్ కార్డు వాడకపోతే మీ రేషన్ కార్డు కట్ చేస్తే రైతు భరోసా కూడా కట్ అవుతుందట. రైతు భరోసా ఒకటే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ కూడా కట్ అవుతుందట. ఎందుకంటే పెన్షన్ కూడా రేషన్ కార్డును లింకు చేసే ఇస్తున్నారు. ఇప్పుడు ఏ పథకాలు కావాలన్నా రేషన్ కార్డు లింకు కావాలి. రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే పేదవాళ్ళు అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు పేదవాళ్ళు కాదనేది ప్రభుత్వం వర్షన్. కాబట్టి రేషన్ కార్డు కావాల్సింది.